హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టోన్ లేస్ని ఏ విధంగా బ్లౌజ్కి స్టిచ్ చేయాలో, అది కూడా మిషన్తో ఎలా కుట్టాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. బ్లౌజ్ని పూర్తిగా రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకున్న తర్వాతనే ఇది లాస్ట్లో ఫైనల్లో కూడా ఇది కుట్టుకోవచ్చు. బ్లౌజ్కి నేను పైపింగ్ చేశాను. పైపింగ్ వదిలి ఆ తర్వాత ఇలాంటి స్టోన్ లేస్లు ఉంటాయి, మార్కెట్లో ఈజీగా అందుబాటులో ఉంటుంది. ఇది మీటరుంపావు నాకైతే 18 రూపాయలకి ఇచ్చారు. అంటే మీటరుంపావు అంటే ఒక్క లైన్ మాత్రమే. ఇలాంటివి ఒక 5-6 లైన్లు అనేది తీసుకున్నాను. ఇప్పుడు 2 లైన్లను వాటిలో నుంచి కట్ చేసుకున్నాను. తర్వాత కాజాల పట్టు ఏదైతే ఉంటుందో దానిని వదిలేసి ఆ తర్వాత బ్లౌజ్కి ఈ యొక్క పైపింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పైపింగ్ వదిలేస్తూ ఆ తర్వాత ఈ విధంగా కరెక్ట్గా ముందు నీడిల్ని షెడ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్ వేసుకునేటప్పుడు వెనక సైడు కంపల్సరీ హ్యాండ్తో ఇలా బ్లౌజ్ను లాగుతూ ఉండాలి. ముందు సైడు ఇలా చేతో లేస్ను సరిచేయాలి, లేకపోతే ఆ యొక్క స్టోన్ మీదకి నీడిల్ వచ్చి నీడిల్ అనేది బ్రేక్ అవుతుంది. కాబట్టి వెనక సైడు ముందు ఇలా హ్యాండ్తో హోల్డ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. నార్మల్గా మనం ఎంతలో స్టిచ్ వేస్తామో అంతే దీని యొక్క విడుతుంచుకుంటే సరిపోతుంది. పెద్ద కుట్టు అనేది కొంచెం చేంజ్ చేసినా సరిపోతుంది, మామూలు కుట్టుతో కూడా వచ్చేస్తుంది. మనం బొంత కుట్టు పెట్టుకుంటాం కదా లూజ్గా రావడానికి, దాంతో అయినా సరే కుట్టొచ్చు, లేకపోతే నార్మల్గా మనము ఎలా అయితే బ్లౌజులు డ్రెస్సెస్ కుడతామో అదే విడుతులో దీన్ని అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మనము ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో 2 లైన్స్ని ఇలా రెండింటిని కలిపి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా మనకు సిజర్తో ఈజీగా కట్ అవుతుంది. కట్ అయ్యేటప్పుడు కొంచెం చిన్నవి అవి అనేది మనకు చూస్తున్నారు కదా వేస్టేజ్ అని వస్తుంది. ఈ విధంగా అన్నీ కావలసినన్ని కట్ చేసుకున్నాను. ఇలా కొన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టిన నెక్ ఉంది కదా, ఆ నెక్కి ఇలా చూయించే విధంగా ఇలా ఈ విధంగా ఇక్కడ నేను వీటన్నింటినీ స్టిచ్ వేస్తున్నాను. గమ్ముతో అయినా సరే అంటించవచ్చు. స్టిచ్ వేస్తే మనకు స్టిచ్ వేయడానికి దీనికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్టిచ్ వేసుకొని వీటిని ఫిక్స్ చేస్తున్నాను. సూది దారం మామూలుది మనకు ఉంటుంది కదా మిషన్ కుట్టే దారము, దాంతోనే కుడుతున్నాను. ఇలా అన్నీ ఒకే గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూడండి లుక్ ఎంత బాగుందో. ఈ విధంగా మనము ప్లెయిన్ బ్లౌజ్ను కూడా డిజైనర్ బ్లౌజ్లా మార్చేయవచ్చు. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ నాకు వీపుకి ఇలాంటి బార్డర్స్ వచ్చాయి కదా, ఆ బార్డర్కి ఇవనేది అంటిస్తున్నాను. వీటి పేరైతే నాకు నిజంగానే తెలియదండి. నేను గమ్ కూడా తీసుకున్నాను. మేము ఉండే దగ్గర అయితే ఇవి అందుబాటులో ఉండవు. వింటర్ హాలిడేస్కి ఊరు వచ్చినప్పుడు రిటర్న్లో నేను ఇవనేది తెచ్చుకున్నాను. తర్వాత ఇలా బార్డర్కి 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ చూయించాను కదా, ఈ యొక్క గ్లూ అనేది దీంట్లో బాగా మనము స్టిక్ అనేది అవుతుంది. ఇంతకుముందు కూడా నేను యూజ్ చేశాను, ఇది బాగా వర్క్ అవుతుంది. తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ ఇలా ముందుగా కొంచెంగా ఇక్కడ గమ్మును అంటించాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా ఇలా గమ్ అంటించిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే అతికించుకోవాలనుకుంటున్నాం కదా ఇలాంటి స్టోన్స్ని, ఇవి ఇక్కడ ఫిక్స్ చేయాలి. వీటి పేరు కనుక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా వీటన్నింటిని ఇలా లైన్గా ఫిక్స్ చేస్తున్నా. తర్వాత ఈ లేస్ని సింగిల్ లైన్లో 2 కట్ చేసుకున్నాను. ఇలా మనకు ఈ విధంగా వస్తుందండి. చాలా లైన్స్ అనేవి ఉంటాయి. నేను ఒక 6-7 లైన్స్ కలిపి తీసుకున్నాను. వాటిలో ముందు 2 కట్ చేసుకున్నాను. ఇప్పుడు సింగిల్ లైన్లో స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. చాలా ఈజీగా కట్ అవుతాయి సిజర్తో. తర్వాత ఇప్పుడు అతికించుకున్న ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటికి పై సైడు కింది సైడు వీటిని ఫిక్స్ చేస్తున్నాను. అయితే ఫస్ట్గా మన దగ్గర ఉంటున్న గ్లూని కొంచెంగా ఇలా వేసుకోవాలి. గ్లూ కనుక మన ముందు సైడు స్టిక్కీగా కనుక అయిపోతే దీని యొక్క ఇది ఉంది కదా మన మూత, ఆ మూతకి చిన్న పిన్ అన్నది వచ్చి ఉంటుంది, దాంతోపాటుగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా పై సైడ్ నుంచి ఈ విధంగా అతికించాలి. ఇలా కొంచెంగా గమ్ వేసుకుంటూ కొద్దిగా అతికిస్తూ రావాలి. ఇది సింగిల్ లైనే కాబట్టి మరోసారి సూది దారం తీసుకొని మధ్యలో వీటిని ఈ విధంగా స్టిచ్ కూడా వేస్తున్నాను. స్టిచ్ కూడా వేసుకున్నామంటే ఇంకా ఫిక్స్ అయి ఉంటుంది. ఒకదానికి ఒకటి ప్లాస్టిక్తో లేయర్ అనేది వచ్చి ఉంటుంది,
దాన్ని బట్టి అయినా సరే స్టిచ్ వేసుకోవచ్చు. ఈ స్టోన్కి లోపల సైడ్ నుంచి కూడా నీడిల్ని తీసుకెళ్ళి స్టిచ్ వేసుకోవచ్చు. నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.